ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదైనా ఒక పుస్తకం లేదా ఏదైనా ఒక గ్రంథం అది దేవుని గ్రంథము అనాలి అంటే దానికంటూ కొన్ని అర్హతలు ఉండాలి, దానికంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి అని నమ్మని వారు మాట్లాడినటువంటి మాటలు. అందులో ఒకటి, దానికి చరిత్రపరమైన ఆధారాలు ఉండాలండి, భౌగోళికపరమైన ఆధారాలు కావాలి, శాస్త్రీయమైన ఆధారాలు ఉండాలి, పురాతత్వ శాస్త్రాలకు సంబంధించిన ఆధారాలు కూడా దానికి ఉండాలి, అలానే ప్రవచనాత్మకమైనటువంటి ఆ సాక్ష్యాలు కూడా మనం చూపించగలగాలి అని ఈ విధంగా కొన్ని లక్షణాలు వాళ్ళు పెట్టి, ఇవన్నీ మీ బైబిల్కు ఉన్నాయా, ఇవన్నీ మీ బైబిల్కు ఉన్నప్పుడు మాత్రమే అది దేవుని గ్రంథం అని మేము విశ్వసిస్తాం, అప్పుడే అది దేవుని గ్రంథం అవుతుంది అని అటువైపు నుంచి వచ్చినటువంటి ప్రశ్నకు సమాధానం కావచ్చు చెప్పే పాఠాలు, లేదా ఆల్రెడీ నమ్మిన మనం నమ్మిన బైబిల్ మీద అంతకంతకు నమ్మకాన్ని పెంచుకోవటానికి, పెంపొందించుకోవడానికి కావచ్చు. ప్రశ్నించే వారికి సమాధానం చెప్పి వారిని ఒప్పించి నమ్మించే ప్రయత్నమా, లేదా నమ్మిన మన నమ్మకాన్ని ఇంకా అంతకంతకు ఎక్కువగా మనం పెంపొందించుకోవడానిక? రెండు విధాలా మనకు ఈ తరగతులు అనేవి, ఈ పాఠాలు అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇక గత వారం మాట్లాడుకున్నాం చరిత్రకు సంబంధించి చాలా విషయాలు. ఈరోజు పురాతత్వ శాస్త్ర సంబంధమైన ఆధారాలు, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? పురాతత్వ శాస్త్ర సంబంధమైన ఆధారాలు బైబిలుకు ఉన్నవా? ఒక విధంగా చెప్పాలి అని అంటే, చరిత్ర కావచ్చు, అంటే హిస్టరీ కానివ్వండి, ఈ ఆర్కియాలజీ కానివ్వండి, అలానే జియోగ్రఫికల్గా కానివ్వండి, అంటే భౌగోళికంగా కానివ్వండి, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి రిలేటెడ్గా లేదా లింకప్ అయి ఉన్నటువంటి సంగతులు. ఇవన్నీ కూడా హిస్టరీ జరిగింది అని అంటే, ఒక హిస్టరీ మనం చెప్పామనంటే ఆ హిస్టరీ ఎక్కడ జరిగిందని అడుగుతారు. ఆ పలానా చోట జరిగిందని అంటాం. పలానా చోట జరిగిందంటానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయంటే అప్పుడు మనం ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ని మనం ప్రవేశపెట్టాల్సి వస్తుంది. ఒక హిస్టరీ మనం చెప్పినప్పుడు, చరిత్ర చెప్పినప్పుడు, ఆ చరిత్ర ఏ దేశంలో జరిగింది, ఏ పట్టణంలో జరిగింది, ఏ ఊర్లో జరిగింది, నెక్స్ట్ వచ్చే ప్రశ్నలు. అప్పుడు మనం ఆ దేశం, ఆ పట్టణం, ఆ ఊరు మనం చెప్పామనుకోండి, నెక్స్ట్ అక్కడ జరిగిందనటానికి ఏమైనా రుజువులు ఉన్నాయా అని అంటారు. అన్నప్పుడు అప్పుడు ఏమైనా దొరికినటువంటి ఆధారాలు, వాటిని మనం ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అంటున్నాం. పురాతత్వ శాస్త్ర సంబంధమైన రుజువులు లేదా ఆధారాలు. ప్రియులారా, ఇక దీని గురించి చాలామంది బైబిల్ స్కాలర్స్ కావచ్చు, బైబిల్ పండితులు కానివ్వండి, ప్రొఫెసర్స్ కానివ్వండి, అలానే ఆర్కియాలజిస్టులు అంటే పురాతత్వ శాస్త్ర సంబంధమైన శాస్త్రవేత్తలు కానివ్వండి, వాళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలు ఇదేంటంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. ఇది ఏదైనా చాలా పెద్దదే. మళ్ళీ చెప్తున్నాను, చరిత్రకు సంబంధించి మాట్లాడాలన్నా అది చాలా పెద్దది, చాలా మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి దీనికి సంబంధించి కూడా రుజువులు కావాలి, సాక్ష్యాలు కావాలి అని అంటే ఒక రోజంతా మనం మాట్లాడుకోవచ్చు, అన్నీ ఉన్నాయి. కానీ మనకున్న సమయంలో కొన్ని, ఏదో లోకంలో ఒక సామెతగా మాట్లాడుతుంటారు కదా, అన్నం అంతా ఉడికిందో లేదో తెలియాలంటేనట ప్రతి మెతుకును పట్టుకొని పరిశీలించాల్సిన అవసరత లేదట. ఒక మెతుకు పట్టుకొని చూస్తే తెలిసిపోద్ది అన్నం ఉడికింది అని. అలానే ఈ పురాతత్వ శాస్త్ర సంబంధమైనటువంటి రుజువులు దీనికి ఉన్నాయా అని చెప్పడానికి చాలా రుజువులు ఉన్నాయి. కానీ అందులో కేవలం సాధ్యమైనంత వరకు ఒక 2, 3, 4 సమయాన్ని బట్టి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఈ సైంటిస్టులు, స్కాలర్స్, ఆర్కియాలజిస్టులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పిన అభిప్రాయాలను కూడా మీకు విత్ ఎవిడెన్సెస్తో మీకు స్క్రీన్ మీద కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు మాట్లాడిన మాటలు అవి. ఎందుకంటే మనం మాట్లాడామనుకుని ఏమంటారంటే మీ బైబిల్ కాబట్టి మీరు ఇది చెప్పేసుకున్నారు అని అంటారు. వద్దు, మనము చెప్దాము. నమ్మనప్పుడు వీళ్ళని నమ్ముతున్నారు కనుక ఈ శాస్త్రవేత్తలను చూసావా, మీరు నమ్ముతున్నటువంటి ఆర్కియాలజిస్టులే వాళ్ళే ఏం మాట్లాడారు చూడండి బైబిల్లో ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ గురించి, సంఘటనల గురించి అని అంటాం. ఇక ఈ పురాతత్వ శాస్త్రానికి సంబంధించి, ఇంతకీ పురాతత్వం అంటే ఏంటో ఏదో కొత్తగా వింతగా అనిపిస్తుందేమో మీకు ఆ పదం. మరి ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు కాదు కదా మీలో. అంటే అబ్రహాము గారు ఎక్కడో
ఊరు అనేటువంటి ఊరిలో పుట్టాడు అని మన చదువుకు తెలుసు కదా. అబ్రహాము గారు ఎక్కడో బబులోనులో ఉన్నటువంటి ఆ కింద ఉన్నటువంటి దక్షిణ ఆ ఇరాక్ ఆ ప్రాంతంలో, మెసొపొతేమియా ప్రాంతంలో ఆ ఊరు అనేటువంటి గ్రామంలో పుట్టాడు ఆయన అక్కడ పుట్టాడు అని అనటానికి ఆయన కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు. ఆ తర్వాత కాలంలో ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు ఏం చేస్తారు అని అంటే, అబ్రహాము గారు స్టోరీ ఎక్కడ జరిగిందో చెప్పండి అని అనగానే పలానా ఊర్లో జరిగిందని మనం చెప్పామనుకోండి, ఆ ఊరు ఎక్కడుందో చెప్పండి అంటే మన అడ్రస్ ఇచ్చి పంపించామనుకో, ఇప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్తారనమాట. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఊర్లో అబ్రహాము గారు ఎక్కడున్నారని మనం చెప్పాము, ఇన్ఫర్మేషన్ ఇచ్చామో, అక్కడికి వాళ్ళు వెళ్ళి అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తారు. వాళ్ళు అక్కడ తవ్వుతూ అలా చాలా వరకు వాళ్ళు వెళ్ళిపోతారు. అలా వెళ్ళినప్పుడు ఆ తవ్వకాలలో ఏదో ఒక వస్తువు దొరికినా, లేదంటే ఏదైనా ఒక విగ్రహం దొరికినా, ఆ రోజుల్లో వారు వాడినటువంటివి ఏవైనా వాళ్ళకు దొరికాయి అనుకోండి, వెంటనే దాన్ని బయటికి తీసి దాన్ని చాలా జాగ్రత్తగా భద్రం చేస్తారు. భద్రం చేసి ఇప్పుడు ఆ రోజు వారికి దొరికినటువంటి వస్తువులకు అలానే బైబిల్లో అబ్రహాము గారి హిస్టరీకి మ్యాచ్ అవుతుందని చూస్తారు. ఇప్పుడు మనం ఇండ్లలో మనం అంతా కూడా కరెంటు వాడుతున్నాం కదా, లైట్ బల్బులు వాడుతున్నాం. ఈ బల్బు థామస్ ఆల్వా ఎడిసన్ కడుక్కోనక మునుపు బల్బు అనేది లేదు కదా. మరి అప్పుడు ఏంటంటే దీపాలు. ఇప్పుడు స్టోరీ థామస్ ఆల్వా ఎడిసన్ కంటే ముందు స్టోరీ చెప్తున్నప్పుడు, ఇప్పుడు కానీ ఒకవేళ మనం రాసామనుకోండి, ఇప్పుడు రాస్తున్నాం కదా అని చెప్పి బల్బును మనం రాసామనుకో, తర్వాత కాలంలో వచ్చిన వాడు ఏం చేస్తాడు అని అంటే, అసలు థామస్ ఆల్వా ఎడిసన్కి ముందు బల్బు లేదు, ఆ కాలంలో బల్బు ఉందని వీడు రాశాడు అని అంటే ఇదంతా కల్పితం అంటాడు. మరి థామస్ ఆల్వా ఎడిసన్కి ముందు మనుషులంతా కూడా వాళ్ళు వెలుగు కోసం వాళ్ళు ఉపయోగించింది ఏంటంటే దీపాలు ఉపయోగించారు, కాగడాలు ఉపయోగించారు, లాంతర్లు ఉపయోగించారు, అదే కదా చెప్పాలి. అలానే బైబిల్లో ఒక స్టోరీ వాళ్ళు చదువుతున్నప్పుడు అందులో వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏవైతే ఉన్నావో ఆ వస్తువులను నిజంగా ఈ వస్తువులు ఆ కాలంలో వాళ్ళు ఉపయోగించారా లేదా అనేది చూస్తారు. కరెక్టే, ఈ బైబిల్లో ఉన్నటువంటి పలానా వస్తువు ఏదైతే ఉందో ఈ వస్తువు ఆ కాలానికి సంబంధించింది, ఆ కాలంలో ఉపయోగించింది కనుక ఇది నిన్న మొన్న రాసింది కాదు, నిన్న మొన్న ఇదేదో కిట్టించి కల్పించి రాసింది కాదు. ఎందుకంటే ఈ వస్తువులు నిజమే ఇప్పటి కాదు, 100 ఏళ్ల క్రితం కాదు, 200 ఏళ్ల క్రితానికి కాదు, నిజంగానే వీళ్ళు స్టోరీ జరిగింది ఎప్పుడైతే జరిగిందని చెప్తున్నారో అబ్రహాము గారిది, ఆ కాలంలో ఉపయోగించిన వస్తువులే ఇవి. కనుక అబ్రహాము అనేటువంటి ఆయన చరిత్ర అది నిజంగా జరిగినదే అని రూఢీపరచటానికి ఈ వెలికితీతలో బయటపడినటువంటి వస్తువులు అందుకు సాక్ష్యాలుగా ఉంటాయి. అంటే పురాతత్వ శాస్త్రవేత్తలు చేసేటువంటి పని ఏంటంటే, వాళ్ళు అంతెందుకు ఇప్పుడు నేలకొండపల్లి దగ్గర బౌద్ధ స్తూపం ఏదో ఉంది అక్కడ. ఏంటంటే ఎప్పుడో మన బుద్ధునికి సంబంధించినటువంటి ఆ స్తూపాలు ఏవో వాళ్ళకు పురాతత్వ శాస్త్రవేత్తలకు ఏవో 1-2 శిలాఫలకాలు ఏవో వాళ్ళకి దొరికాయట. దొరికిన తర్వాత వాళ్ళు వెంటనే కన్ఫర్మ్ చేశారు, ఇది పలానా కాలానికి సంబంధించింది. అంటే పలానా కాలం సంబంధించింది అంటే ఈ ప్రాంతంలో ఆ బుద్ధునికి సంబంధించినటువంటి భక్తులు లేకపోతే ఏదో మొత్తానికైతే ఇక్కడ ఇది ఒక పుణ్యక్షేత్రంగా అప్పట్లో ఉండేది అని ఇమ్మీడియట్గా ఏం చేశారంటే అక్కడ దీన్ని కూడా ఒక పుణ్యక్షేత్రంగా చేయాలి, ఎందుకంటే ఇది పురాతనమైనది అని. అలానే బైబిల్లో కూడా మనం ఏ విషయాన్ని మనం మాట్లాడుతున్నా ప్రతి విషయం కూడా ఆయా కాలాలలో అది జరిగింది అని చెప్పటానికి రుజువులు, సాక్ష్యాలు ఏంటంటే ఆ కాలం ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతంలో వారు తవ్వినప్పుడు, వారు తీసినప్పుడు, వారు వెతికినప్పుడు వారికి దొరికినటువంటి వస్తువులు. అందులో రాతి పలకలు కావచ్చు, చేతి వ్రాతలకు సంబంధించినటువంటి చుట్టలు పేపర్స్తో చేసినవి కావచ్చు, బంకమట్టితో చేసినవి కావచ్చు, ఆ రాతి ఏమంటే మోషే గారికి ఒకప్పుడు దేవుడు రాతి పలకల మీద దేవుడు 10 ఆజ్ఞలు రాసి ఇచ్చాడని మనం చదువుకుంటాం కదా. అవన్నీ కూడా చూసినప్పుడు ఇక్కడ రాతి పలకలను ఉంది మోషే గారి కాలంలో. అప్పుడు వెంటనే వీళ్ళు ఏం చేస్తారనంటే, మోషే గారి కాలం ఎంత అని మీరు చెప్తున్న 1500, ఆ 1500 సంవత్సరాలు వెనకకి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఒక రాతి పలక దొరికింది అనుకోండి, నిజమేనండి ఈ రాతి పలక 1500 సంవత్సరాల కాలం క్రితంలో ఇది వాడబడింది అంటే బైబిల్ చెబుతున్న దానికి, బైబిల్లో జరిగినటువంటి ఈ హిస్టరీకి అలానే వీళ్ళకి దొరికినటువంటి ఆ వస్తువుకు దగ్గర సంబంధం ఉంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మరి గమనించవలసింది, ఇవి దొరికినంత మాత్రాన ఏ వస్తువులైతే వాళ్ళకు దొరికాయో దొరికినటువంటి వస్తువులను బట్టి బైబిలు దేవుని గ్రంథము అని నిర్ధారించడానికి కాదు, కానీ బైబిల్లో రాయబడిన సంఘటన అది వాస్తవం అని చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఇప్పుడు రాతి పలకలు దొరికాయండి,
దొరికినప్పుడు వాళ్ళకి ఏం అర్థమవుతుంది, నిజమేనండి రాతి పలకలు మోషే గారి కాలంలో ఉపయోగించినవి అని అంటారు వాళ్ళు, అంతే. కాలం చెప్పగలరు, కానీ వ్రాయించిన వాడు దేవుడైన సంగతిని మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలో బయటపడిన వస్తువులు ఏవైతే ఉన్నావో వీటిని బట్టి ఈ బైబిల్లో వ్రాయబడిన చరిత్ర ఇది ఆ కాలానికి సంబంధించినదే అని చెప్పుకోవడానికి మాత్రమే మనకు ఉపయోగపడతాయి తప్ప అది దేవుడే చేశాడు అనేది అది మనం నమ్ముతున్నాం, వాళ్ళు నమ్ముతారా లేదా అనేది మనకు అవసరం లేదు. ఇది ఫండమెంటల్గా ఇది మన మొట్టమొదట మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక మరొక విషయం, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సుమారుగా ఒక 100-200 సంవత్సరాల నుంచి ఈ పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలు చాలా ఊపందుకున్నాయని చెప్పాలని. టెక్నాలజీ పెరిగింది కనుక వాళ్ళు ఉపయోగించేటువంటి వస్తువులు కావచ్చు, వాళ్ళ పరిశోధన పద్ధతులు కావచ్చు మారిపోయాయి. ఇవి ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలో ఈ పురాతత్వ శాస్త్రవేత్తల పరిశోధనలు ఎక్కువగా వాళ్ళు చేసే పరిశోధనలు ఎక్కువగా దేని మీద చేస్తున్నారు అని అంటే బైబిలులో రాయబడిన సంగతుల మీద ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. పురాతత్వ శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలలో 90% పైగా బైబిల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి మీదనే ఎక్కువ పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే విషయం ఏంటంటే, వీళ్ళు ఎంత పరిశోధనలు చేస్తున్నారో బైబిల్లో రాయబడిన విషయాలు అంత సత్యం అనేటువంటి సంగతి వాళ్ళకి అర్థమవుతూ వస్తుంది. ఎందుకంటే బైబిల్లో ఏది కూడా కల్పితం లేదు కనుక. కొన్ని విషయాలు చెప్తాను. నోవా గారి జలప్రళయం ఉంది. నోవాకు జలప్రళయం అది నిజంగా జరిగిందేనా అనేటువంటి ఒక ప్రశ్న. ఇప్పుడు సహజంగా మీరు కూడా వేసుకోండి, ఏమంటే నిజంగా ఆ రోజట జలప్రళయం వచ్చిందట, అందరూ చచ్చిపోయారట, ఓడలో ఉన్న వాళ్ళు మిగిలారట, అది ఎంతవరకు నిజం అనేటువంటి ఒక ప్రశ్న ఒకవేళ మీకు తలెత్తితే మీరు కూడా అలా ఆలోచించండి. ఎందుకంటే అనుమానించడం అంటే ప్రశ్నించటం అనేది తప్పు కాదు. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు ఏంటంటే, మీరు నన్ను గుడ్డిగా నమ్మండి అని దేవుడు ఎక్కడ చెప్పలేదు కదండి. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరా అని చూస్తున్నాడు అంటాడు ఒకటి. రెండోది ఏంటంటే, దేవుడు ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి. అంటే దేవుడు ఎంత చక్కగా మాట మాట్లాడతాడంటే బైబిల్లో, నేను ఉత్తమున్నో కాదో మీరు రుచి చూడండి, నేను దయాళుడునో కాదో మీరు రుచి చూడండి. అంటే నన్ను మీరు గుడ్డిగా మీరు నమ్మకండి. మనం ఎప్పుడైతే ప్రతి విషయాన్ని కూడా, ఇప్పుడు లూకా గారు ఉన్నారు, ఎవరిని అలా ప్రశ్నించుకుంటూ చదవటం తప్పని మాత్రం ఎప్పుడు కూడా బైబిల్ చెప్పలేదు. లూకా గారే ఉన్నారు, లూకా సువార్త రాసిన లూకా గారే ఉన్నారు. ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు తెలుసా? నేను ప్రభువుని నమ్ముకోలేదు, నేను ఊరకనే నీ సువార్త రాయలేదు, నేను ఊరకనే నేను అపోస్తుల కార్యం రాయలేదు. నేను ఏవైతే నేను విన్నానో యేసు గురించి అవి నిజమో కాదోనని నేను తరచి పరిష్కారముగా తెలుసుకున్న సంగతులే ఓ థెయోఫిలా నేను నీకు రాయిచున్నాను అని అంటాడు. అంటే యేసు గురించి నేను ఏదైతే నీతో చెప్పానో అది మొట్టమొదట నేను తెలుసుకున్నాను. నేను ఎలా తెలుసుకున్నానో చెప్పమంటావా? నేను ప్రతి విషయాన్ని, యేసు గురించి విన్న ప్రతి విషయాన్ని కూడా నేను ఏం చేశాను, క్షుణ్ణంగా పరిష్కారముగా తెలుసుకున్నాను అని అంటే కావలసిన సాక్ష్యాలన్నిటినీ కూడా నేను రప్పించుకొని అవన్నీ నిజమో కాదోనని తర్కించి పరిశీలించి నేను తెలుసుకున్నవే నేను మీ ముందు పెట్టాను అన్నాడు ఆయన. ఇప్పుడు లూకా గారు తప్పేం చేయలేదు కదా, అయితే లూకా గారు పొరపాటు ఏం చేయలేదు. కానీ ఇప్పుడు నోవాకు జలప్రళయం గురించి మనం ఎన్నో మార్లు విన్నాము, చూసాము, చదువుకున్నాము. కానీ ఇంతకది నిజంగానే జరిగిందంటారా? నోవాకు జలప్రళయం కావచ్చు, నెక్స్ట్ బాబేలు గోపురం కావచ్చు, ఆ తర్వాత అబ్రహాము గారి హిస్టరీ కావచ్చు, ఆ తర్వాత ఇశ్రాయేలీలు విడిపించబడటం కానివ్వండి, ఆ తర్వాత వారందరినీ కూడా కనానుకు ఆయన తీసుకుని రావటం కానివ్వండి, ఆ తర్వాత యూదా రాజుల చరిత్ర కావచ్చు, ఆ తర్వాత బబులోనీయులు, ఆ తర్వాత అష్షూరీయులని, ఇదంతా కూడా నిజంగా జరిగిందేనా ఇదంతా అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటానండి. ముందు నోవా గురించి ఆలోచిద్దాం. నోవాహు చరిత్ర నిజంగా జరిగిందేనా అనే ప్రశ్నకు సమాధానం ఏంటంటే జరిగిందే అని మనం ఎలా చెప్పొచ్చు అని అంటే, ఇదే నోవాహు గురించి, ఇదే నోవాహు జలప్రళయం గురించి ఆ తర్వాత కాలంలో ఉన్నటువంటి భక్తులు కూడా మరలా మాట్లాడడాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంటే ఏహెచ్కేల్ గారి దగ్గరికి వచ్చామనుకోండి, ఏహెచ్కేల్ గారికి నోవా గారికి చాలా డిఫరెన్స్, అంతే కదండి. ఈయనకు సుమారుగా ఎంత అంటే సుమారు ఒక 1500 సంవత్సరాలు అనుకోవచ్చు. ఎవరికి? నోవాహు గారికి, ఏహెచ్కేల్ గారు అంటే ఆల్రెడీ చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత కదా. అంటే ఏహెచ్కేల్ గారి కంటే నోవాహు గారు ఎంత ముందంటే 1500 సంవత్సరాల ముందటివాడు. కానీ 1500 సంవత్సరాల తర్వాత
ఇదే ఏహెచ్కేల్ గారు నోవహు గారి గురించి మాట్లాడతాడు. నోవహు గారి గురించి మాట్లాడని బట్టి మనకి ఏమర్థం కావాలంటే, నోవహు అనే వ్యక్తి కల్పిత వ్యక్తి కాదు, నోవహు అనే వ్యక్తి భూమి మీద ఉన్నవాడే. ఎక్కడ? ఏహెచ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం. కొంచెం ఇబ్బందిగా, కొంచెం కష్టంగా ఉంటుందేమో, మరి తప్పదు. కొంచెం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మరి ఇంకా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాను నేను కూడా, మీకు అర్థం చేయించే ప్రయత్నం ఇదంతా కూడా. చూద్దాం. ఏహెచ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం. ఏహెచ్కేల్ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. నోవహును, దానియేలును, యోబును, చూసారా, ఈ ముగ్గురు అట్టి దేశములో ఉండినను అన్నాడు. అందులో మొట్టమొదటి ఎవరి పేరు చెప్తున్నాడు ఏహెచ్కేల్ గారు? నోవహు అన్నాడు. ఒకవేళ నోవహు అనే వ్యక్తి చరిత్రలో లేడండి, నోవహు అనే వ్యక్తి లేనప్పుడు నోవహు జలప్రళయం కూడా లేదు. కానీ ఇక్కడ ఏహెచ్కేల్ గారు ప్రత్యేకంగా నోవహు, దానియేలు, యోబు అనేటువంటి దానియేలు, యోబుతో పాటు నోవహు గారి పేరు కూడా మెన్షన్ చేశాడు అని అంటే ఖచ్చితంగా చరిత్రలో నోవహు అనే వ్యక్తి ఉన్నాడు. అదొక పాయింట్. ఇక ఇంకొక విషయం కూడా ఏంటంటే, ఈ నోవహు అనే వ్యక్తి గురించి క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రొత్త నిబంధనలో ఇద్దరు సువార్తికులు మరలా నోవహు గురించి మాట్లాడతారు. నోవహు గురించి మాత్రమే కాకుండా నోవహు గారి కాలంలో వచ్చిన జలప్రళయాన్ని గురించి కూడా మాట్లాడతారు. అందులో మత్తయి గారు ఉన్నారు, లూకా గారు ఉన్నారు. మత్తయి గారు ఎక్కడ మాట్లాడారు? 27వ అధ్యాయం కదా, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనం నుంచి 24:37లో నోవహు దినములు ఎలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును అన్నాడు. అసలు నోవహు అనే వ్యక్తే లేకపోతే నోవహు దినాల కోసం ఎందుకు మాట్లాడతాడు? మాట్లాడుతున్న వ్యక్తి మళ్ళీ ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడినటువంటి విషయాన్ని మత్తయి గారు రాస్తున్నారు. అసలు నోవహు అనే వ్యక్తి చరిత్ర లేకపోతే చరిత్రలో లేని వ్యక్తి కోసం యేసు మాట్లాడతాడా? ఒకటి. రెండో విషయం ఏంటంటే, మళ్ళీ ఇదే విషయాన్ని లూకా గారు కూడా మాట్లాడుతున్నారు. లూకా గారిని మనం చాలా బలంగా మనం ఆయన స్టేట్మెంట్ మనం తీసుకోవాలి. ఎందుకు లూకా గారి స్టేట్మెంట్ను బలంగా తీసుకోవాలంటున్నాను అని అంటే, లూకా గారు ఏమన్నారు అని అంటే, నేను ఏ విషయాన్ని నేను ఊరకని నమ్మలేదు, నేను ప్రతి విషయాన్ని కూడా ఎలా రాశానంటున్నాడు ఆయన. చూద్దాం, అది కూడా చూద్దాం మరలా ఒకసారి. లూకా సువార్త ముందు 17వ అధ్యాయం చూద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 26-27 వచనాలు చదువుకొని మళ్ళీ మొదటి అధ్యాయానికి వద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు. చూసారా, అంటే ఇక్కడ కూడా మరలా లూకా గారు నోవహు గురించిన ప్రస్తావన తీసుకొచ్చాడు. కేవలం నోవహు గురించి ప్రస్తావనే కాదండోయ్, నోవహు దినములలో జరిగినటువంటి సంఘటనలు జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే ఇక్కడే మనకు అర్థమైపోవాలి, ఆయనకంటే గొప్ప హిస్టోరియన్, ఆయనకంటే గొప్ప ఆర్కియాలజిస్ట్ ఎవరు లేరండి లూకా గారి కంటే. రామ్సే అనేటువంటి ఒక గొప్ప ఆర్కియాలజిస్ట్, హిస్టోరియన్, ఆయన మాట్లాడుతూ చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అసలు ప్రపంచంలో ఉన్నటువంటి చరిత్రకారులు ఎవరు లూకా గారి ముందు సరిపోరు అని ఈ కాలంలో ఒక గొప్ప చరిత్రకారుడిగా పిలువబడుతున్న ఆయనే లూకా యొక్క స్టేట్మెంట్ను ఆయన తీసుకుని ఆ మాట అన్న తర్వాత అసలు లూకా గారు ఏది చెప్పినా ఇక 100% నమ్మవలసిందే. ఎందుకంటే ఆయన కూడా ఆ మాట అన్నాడు, బలంగా అన్నాడు. ఏమన్నాడు లూకా గారు? మొదటి అధ్యాయం చూద్దాం. ఇప్పుడు మనం మొదటి అధ్యాయానికి వస్తే లూకా సువార్త మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు కలిసి ఉంటాయి కదా. అందులో 4 ఏమంటే చివరి భాగాన్ని మనం చదువుకుందాం. లేండి, చివరి మాటలు చదువుకుందాం. చివరి మాటలు అంటే ఎక్కడ చదువుకుందాము? నీకు ఉపదేశించబడినటువంటి సంగతులు చూద్దాం. అయ్యా థెయోఫిలా, నీకు ఉపదేశించబడినటువంటి సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటన్నిటినీ మొదట నుండి, చూసారు ఎక్కడి నుంచట? మొదట నుండి తరచి పరిష్కారముగా తెలుసుకొని ఉన్న నేనును. అంటే మొదట నుండి వాటన్నిటినీ కూడా లూకా గారు తరచి పరిష్కారముగా తెలుసుకున్న సంగతులే నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించి తిని. ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడు లూకా గారు, చూసారా?
నేను ప్రారంభం నుంచి ప్రతి విషయాన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేను అధ్యయనం చేశాను. ప్రతి విషయాన్ని చాలా జాగ్రత్తగా దగ్గరగా నేను పరిశీలించాను. కావలసిన సాక్ష్యాలన్నీ సేకరించాను. ఆ తర్వాత ఇది నిజం అనుకుంటేనే నేను నీకు రాశాను ఈ సువార్త. చూసారా లూకా గారు, మనమేమో ఏదో ఆషామాషిగా లేకపోతే ఏదో ఊరికని చదువుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం, కానీ ఇతను మాట్లాడుతున్న మాట చూడండి, ఎంత గొప్ప స్టేట్మెంట్ అంటే లూకా గారు ఇచ్చింది. నేను ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తరచి పరిష్కారముగా తెలుసుకున్న సంగతే. అంటే నోవహు జలప్రళయం అంటున్నారు, నోవహు జలప్రళయం అన్నారు, ఇది నిజంగానే జరిగిందా లేదా అని లూకా గారు వెళ్ళారన్నమాట. అయితే ఆయన లూకా గారు పరిశోధనలోనికి వెళ్ళి ఆ పరిశోధనలో జలప్రళయం భూమి మీద జరిగిందన్నది నిజం అని నిర్ధారించుకున్నాడు. గనుకనే 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నోవహు దినములలో జరిగినట్టే మనుష్య కుమారుని రాకడ దినములలో జరుగును అనేటువంటి ఆ పదాన్ని ఆయన ఉపయోగించారు. అంతే కదా, నోవహు అనే వ్యక్తి చారిత్రాత్మకమైన వ్యక్తే. అందుకే ఇతని గురించి పౌలు గారు కూడా మాట్లాడతారండి. మరలా పౌలు ఆయనంత గొప్ప వేదాంతో మనకు తెలియంది కాదు కదా. పౌలు గారు కూడా చాలా గొప్ప జ్ఞాని. ఆయన అన్నిటినీ కూడా ఆయన అభ్యసించిన వాడికి కనబడతాడు పౌలు గారు. ఎందుకంటే పౌలు గారు ఆయన చేసిన సేవను మనం జ్ఞాపకం చేసుకుంటుంటే, అరియోపగ సభలో మాట్లాడడం అంటే మామూలు విషయం కాదండి. అది మీకు తెలియదు, కానీ మరి ఒకవేళ తెలిస్తే సంతోషమే. అరియోపగు అనేటువంటి మహాసభలో పౌలు గారు వెళ్ళి నిలబడి మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒప్పించడం అంటే అది సామాన్యమైన సంగతి కానే కాదు. ఏథెన్స్ పట్టణంలో అరియోపగు సభ, ఆ సభలో కూడా అందరూ ఎవరుంటారో తెలుసా? జ్ఞానులు, స్కాలర్స్ ఉంటారు అక్కడ అందరూ కూడా. వాళ్ళు ఏంటంటే పాత సంగతి చెప్తే వాళ్ళు అసలు వినరు. వాళ్ళు ఏమంటే పాత సబ్జెక్ట్ చెప్తే మళ్ళీ వినరు. ఏదైనా కొత్త సంగతి కావాలి వాళ్ళకంతే. ఎందులో ఏ పాయింట్ అయినా ఎక్కడైనా వాళ్ళు విన్నట్టుగా ఉంటే అక్కడ చెప్పావు ఇక్కడ చెప్పావు అని చెప్పేసి వెంట బయటికి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. కానీ ఆయన మాట్లాడుతుంటే పిన్ డ్రాప్ సైలెన్స్గా విన్నారట. అంటే వాళ్ళందరినీ కూడా అటెన్షన్లో పెట్టాడు అని అంటే పౌలు గారు, ఏంటి ఆయన మేధస్సు, ఏంటి ఆయన జ్ఞానం. ఆయన కూడా ఏమన్నాడు అని అంటే, హెబ్రీ పత్రిక రాసినప్పుడు ఆయన కదా రాశాడు, అపోస్తలుడు పౌలు గారని మనం అనుకుంటున్నాం కదా. ఆయన హెబ్రీ పత్రిక రాస్తూ 11వ అధ్యాయంలో మరలా నోవహు గారి గురించి ఆయన మాట్లాడతాడండి. అంటే దీన్ని బట్టి నోవహు అనే వ్యక్తి చరిత్ర పురుషుడు అన్న సంగతి మనకు అర్థం కావాలి. ఏమండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత అది వరకు ఆయన ఏం చూడలేదు. నోవహు గారు అది వరకు చూడని సంగతులు, అది వరకు నోవహు గారు ఏం చూడలేదు చెప్పండి. అది వరకు ఆయన ఏం చూడలేదు. జలప్రలయం చూశాడు నోవహు గారు. అంతకు మునుపు నోవహు గారు అది వరకు జలప్రలయాన్ని చూశాడా? చూడలేదు. కానీ దేవుడు చెప్పాడు, హెచ్చరించగానే ఆయన ఏమైపోయాడు? అలర్ట్ అయిపోయాడు. దేవుడు మాట నమ్మాడు, విధేయుడు అయ్యాడు. ఓడ కట్టుకో అన్నాడు, మాట్లాడలేదు. చక్కగా ఓడ నిర్మాణం ప్రారంభించేశాడు. ఆ మాట అన్నమాట ఇది. నోవహు విశ్వాసమును బట్టి అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారందరి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అని ఇంత క్లియర్ కట్గా పౌలు గారు మాట్లాడుతున్నారు. అంటే ఇక జలప్రళయము జరగలేదు అనేటువంటి ఆలోచన అసలు మన మనసుల్లో ఏమాత్రం వద్దు, రావద్దు. అయితే ఏదైనా మీ బైబిల్ అండి, మీరు ఎట్టయినా మాట్లాడతారండి అంటారు కదా అవతల వాళ్ళు. వాళ్ళకేంటంటే బైబిల్లో సాక్ష్యం కాదు, బయట సాక్ష్యాలు కావాలి వాళ్ళకు. అందుకే కొన్ని సందర్భాలలో మనం బయటివి మనం ఎందుకు తీసుకొనవలసి వస్తుందనంటే, ఎదుటి వ్యక్తిని బట్టి, ఎదుటి వ్యక్తిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మనం అవన్నీ కూడా చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు జలప్రళయం జరిగిందా లేదా? ఇంకొక విషయం ఏంటి చెప్పమంటారా? ఈ జలప్రళయానికి సంబంధించిన సంఘటన ఏదైతే ఉందోనండి, ఇది మిగతా గ్రంథాలలో కూడా ఉంది. గ్రీకు పురాణంలో కావచ్చు, చైనీస్ వాళ్ళకి సంబంధించినటువంటి మైథాలజీ అందులో కావచ్చు, అలానే ఏమంటే మన హిందూ పురాణాలలో కూడా ఏదో మొత్తానికైతే జలప్రళయం అనేటువంటిది జరిగింది అనేది ఉంది తప్ప మిగతాదంతా కూడా అంటే సరైన క్లారిటీ లేదు అనేది వాస్తవం. కానీ పక్కా ఆధారాలు, సరైనటువంటి సాక్ష్యాలతో రాయబడినటువంటి ఒకే ఒక పుస్తకం మన చేతిలో ఉన్న బైబిల్ అండి. ఎందుకంటే జలప్రళయం ఏ సంవత్సరము, ఏ నెల, ఏ తేదీన వచ్చిందో సంగతి కూడా బైబిల్ చెప్పిందంటే ఇక మీకు అక్కడే అర్థమైపోవాలి. బైబిల్ వెంటనే కళ్ళకద్దుకొని జాగ్రత్తగా తల కింద పెట్టుకోవాలని.
పెట్టుకుంటారా? అలాగే నేను చెప్పకపోయినా చేసే పని అదే కదా మీరు. ఏమండి, ఒకసారి చూద్దామా? ఆదికాండం 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 15వ వచనంలో, నీవు దానిని చేయవలసిన విధమిది అన్నాడు. అంటే దేవుడు చెబుతున్నాడు నోవాహుతో, నోవాహు నువ్వు ఓడను తయారు చేయాలి అన్నాడు. ఎప్పుడు చెప్పాడు నోవాహుకు ఓడను తయారు చేయమని? మీకు ఏమైనా ఐడియా? జనరల్ క్వశ్చన్ అనుకో, జీకే అనుకోండి. నోవాహును దేవుడు ఓడ ఎప్పుడు చేసుకోమని చెప్పాడు? చెప్తారా? ఏమైనా ఐడియా ఉందా? మమ్మల్ని అడగండి అని అనకండి. ఏమండి, సర్లేండి. 500 సంవత్సరాల నుంచి 600 సంవత్సరాల మధ్య. ఎందుకంటే 600 సంవత్సరమున నోవహు గారికి 600 సంవత్సరాలు వచ్చినప్పుడు జలప్రళయం వచ్చింది. మరి అంతకు మునుపు ఆయన ఓడ సిద్ధం చేసుకోవాలి. ఆయన అంతకు మునుపు ఓడ సిద్ధం చేసుకోవాలంటే ఎంత ముందు నుంచి ప్రారంభించాడో. రైట్. ఇంకొక విషయం చెప్తాను. నోవహు గారికి మొట్టమొదటి పిల్లలు పుట్టడం ఎప్పుడు జరిగిందట చూస్తారా? ఆ మాట 5వ అధ్యాయం, అదే ఆదికాండం 5వ అధ్యాయం 32. ఆదికాండం 5వ అధ్యాయం 32వ వచనంలో, నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను అని రాయబడిందండి. అంటే 500 సంవత్సరాల వయసులో షేము, హాము, యాపేతును కన్నట్టుగా ఉంటే, మరి జలప్రళయం ఎప్పుడు వచ్చింది? అది కావాలి కదా. జలప్రళయం ఎప్పుడు వచ్చింది? 7వ అధ్యాయం 11వ వచనం. 7:11లో, నోవహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినము. అబ్బ, చూసారండి? అంటే ఎంత కరెక్ట్గా నోవహు గారికి 600 సంవత్సరములో 2వ నెలల్లో 17వ దినాన్న ఆకాశపు తూములు, అగాధపు ఊటలు విప్పబడ్డాయి అన్నట్టుగా చెప్పబడింది ఇక్కడ. అంటే ఆ సంవత్సరం ఏంటి, ఆ నెల ఏంటి, ఆ తేదీ ఏంటి, ఇంత ఖచ్చితమైన సమాచారమా? 500 సంవత్సరంలో నోవాహుకు పిల్లలు పుడితే వాళ్ళు పెరగాలి, వాళ్ళు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళు వివాహాలు చేసుకోవాలి. ఈలోపు అక్కడ ఓడ కూడా ఏమైపోవాలి? సిద్ధమైపోవాలి. అంటే సుమారు ఎంత కాలం పట్టి ఉండొచ్చు అని అంటే ఓడ తయారీకి ఈ 500 అనే మాటను బట్టి, 600 అనే మాటను బట్టి సుమారుగా ఒక 50 ఏళ్ళు అయి ఉంటుందేమో ఓడ తయారు చేసుకోవడానికి అనుకోవడం. ఒక 50 ఇయర్స్. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో నోవహు గారు మాత్రం ప్రకటించడం అనేది మాత్రం ఆయన మానలేదు. ఆయన ప్రకటిస్తూనే ఉన్నాడు, అది మాత్రం మానలేదు. అంటే ఇక్కడ విషయం ఏంటి, మన పాయింట్ ఏంటంటే జలప్రళయం జరిగింది, జలప్రళయం వచ్చింది అని అనటానికి ఇక్కడ మనకున్నటువంటి బలమైన సాక్ష్యం ఏంటంటే, నోవహు గారికి 600 సంవత్సరాల వయసు 2వ నెల 17వ దినాన వచ్చిందని ఇంత ఖచ్చితమైన సమాచారం మనకుంది. ఇక రెండవ విషయం, ఎప్పుడు ఆగిపోయింది అనే విషయం మనకు తెలియాలి అని అంటే, ప్రక్కనే ఉన్న 8వ అధ్యాయానికి మనం వెళితే, 8వ అధ్యాయంలో ఏమండి, 8వ అధ్యాయం 4వ వచనం, 7వ నెల ఏమంటాడంటే 7వ నెల. అక్కడ 2వ నెలలో ఆరంభమైంది కదా, అంతే కదా, 2వ నెలలో కదా అక్కడ ఆరంభమైంది. 7వ నెల 17వ దినమున ఓడ అరారతు కొండ మీద నిలిచెను. ఇక్కడ మనం ఇప్పుడు అసలు విషయంలోనికి వెళ్తున్నాం. ఓడ అరారతు కొండ మీద నిలిచింది. ఎన్నో నెలలో? 7వ నెలలో. జలప్రళయం వచ్చింది ఎప్పుడు? 2వ నెలలో ప్రారంభమైంది. ఓడ అరారతు మీద నిలిచింది ఎప్పుడు? 7వ నెల 17వ దినాన నిలిచింది. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తాను, ఎందుకు దీన్ని చదివించాను అని అంటే, జలప్రళయం 100కి 100 రూపాయలు, అందులో అనుమానం లేదు. మనకైతే ఎక్కడ ఒక 1% కూడా అనుమానం లేదు. కానీ జరిగింది అనటానికి ఏవైనా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏమైనా ఉన్నాయా? పురాతత్వ శాస్త్ర సంబంధమైన రుజువులు కావాలి. అయితే ఒక గొప్ప విశేషమైన సంగతి ఏంటంటే, ఈ మధ్యకాలంలో అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఈ అరారతు పర్వతం మీద నిలిచింది అన్నది కదా, అరారతు కొండ మీద నిలిచింది. ఏంటి ఈ ఓడ? సుమారు 1957 ఆ ప్రాంతం అనుకుంటాను, 1957 ఆ ప్రాంతం. ఈ అరారతు కొండ ఎక్కడుంది? టర్కీ దేశంలో ఉంది, మర్చిపోకూడదు. ఈ అరారతు కొండ ఎక్కడుంది?
టర్కీ దేశంలో ఉంది. ఈ టర్కీ దేశంలో ఉన్నటువంటి ఈ అరారతు కొండ ఈ 1950-57 ఆ మధ్యకాలంలో టర్కీ దేశంలో ప్రారంభమైనటువంటి అంతర్యుద్ధాలు, కోల్డ్ వారు ఏదైతే ఉందో అది జరుగుతున్న సమయంలో శాటిలైట్ ద్వారా వాళ్ళు అసలు ఏం జరుగుతుంది అనేటువంటి ఆ సమాచారాన్ని వాళ్ళు సేకరించడం కోసం ఫోటోలు తీసినప్పుడు శాటిలైట్ నుంచి అందులో ఈ అరారతు కొండపైన ఏదో ఒక ఓడ షేప్లో, ఓడ ఆకారంలో ఉన్నట్టుగా వాళ్ళకు ఫోటోలు కనిపించాయట. ఓడ ఆకారంలో ఉన్నట్టు. దాన్ని వాళ్ళు ఇంకా కొంచెం దాన్ని చాలా జాగ్రత్తగా జూమ్ చేసి చూసినప్పుడు నిజమే, ఇది ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నటువంటి ఓడ అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఆ తర్వాత ఈ టర్కీ దేశానికి సంబంధించినటువంటి ఆర్కియాలజిస్టులు కావచ్చు, అమెరికాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంగ్లాండ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్కియాలజిస్టులు ఎవరైతే ఉన్నారో ఆ బృందం ఈ టర్కీ గవర్నమెంట్ యొక్క అనుమతితో ఆ కొండపైకి వెళ్ళి అక్కడ నిజంగానే ఓడ అక్కడ ఉండటం అని చూసినప్పుడు వాళ్ళు చాలా షాక్కు గురయ్యారు. ఎందుకంటే కొండ మీద అసలు ఓడేంటి? సముద్రంలో ఉండాలి కదా ఓడ, సముద్ర తీరంలో ఉండాలి కదా. సముద్రంలో ఓడలు ఉంటాయి, సముద్ర తీరాన ఓడలు ఉంటాయి, కొండ మీద ఓడేంటి? అందులో ఈ అరారతు కొండ మీదకి ఓడ ఎలా వచ్చిందని వాళ్ళకి తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసినప్పుడు అందులో సరిగ్గా బైబిల్ దగ్గరికి రాగానే బైబిల్లో నోవహు కట్టిన ఓడ అరారతు కొండ మీద నిలిచింది అన్న మాట చదివిన తర్వాత ఇమీడియట్గా ఇది నోవహు గారి ఓడే, ఇందులో ఇంకా అనుమానం లేదు అని నిర్ధారణకు వాళ్ళు వచ్చేసారు. అయినా ఒక్కసారి ఈ ఓడ చేయటానికి ఉపయోగించిన కలప ఏదైతే ఉందో కట్టే దాన్ని తీసి దీన్ని కార్బన్ డేటింగ్ టెస్ట్ అంటారు. దాన్ని సైన్స్లో ఏమంటారంటే కార్బన్ డేట్ అంటే ఈ శిల కావచ్చు, లేకపోతే ఈ కలప ఈ వస్తువు కావచ్చు, ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నాటిదో అన్నది తెలియాలి అని అంటే ఆ కార్బన్ డేటింగ్ టెస్ట్ ద్వారా దాని వయసును వాళ్ళు నిర్ధారిస్తారు సుమారుగా, అంతే, యాక్యురసీగా కాదు. అప్పుడు దొరికిన ఆ కలపను వాళ్ళు టెస్ట్కి పంపించినప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే ఇది సుమారు 4000 సంవత్సరాల క్రితం నాటిది అన్నారు. అంటే ఇదొక 2000, అదొక 2000. అంటే సరిగ్గా వాళ్ళు చెప్పినటువంటి ఆ కాలం ఏదైతే ఉందో అది నోవహు గారు భూమి మీద జీవించిన కాలానికి అది దగ్గరగా ఉంది. కనుక ఇది ఖచ్చితంగా నోవహు గారి నిర్మించిన ఓడనే అనే ఒక నిర్ధారణకు వాళ్ళు రాగలిగారు. అంతేకాదు ఆ ఓడను చూసినప్పుడు అంటే బాగా శిథిలమైపోయింది అఫ్కోర్స్, ఎందుకంటే 4000 సంవత్సరాలు కదా. అందులో అదంతా కూడా మంచుతో కప్పబడి చూస్తున్నారా మీరు స్క్రీన్, మంచుతో కప్పబడి ఉంటుందండి అది అంతా కూడా. దానివల్ల అది మొత్తం కూడా కంప్లీట్గా అది శిథిలమైపోయింది. కానీ వాళ్ళు అంచనా వేయగలిగారు. ఇదంతా కూడా చూస్తుంటే 3 అంతస్తులు ఉన్నట్టుగా ఉంది అని చూశారు. సరిగ్గా మనం బైబిల్లో ఇందాక మనం చదువుకున్న దగ్గర 6:15 వచ్చినప్పుడు దేవుడు చెప్పింది కూడా ఆ 3 అంతస్తులు ఉండేటట్టుగా కట్టండి అని అంటాడు అక్కడ ఒకటి. రెండో విషయం ఏంటంటే బైబిల్లో దేవుడు చెప్పిన కొలతలు ఏవైతే ఉన్నాయో సుమారు దగ్గరగా దీని కొలతలు కూడా దగ్గర కాలండి. ఎందుకంటే 4000 సంవత్సరాల తర్వాత కదా మరి. కనుక ఇంకా వాళ్ళు ఏమంటారు 100కి 100 ఇది నోవహు ఓడే, ఇందులో ఇంకా ఏ విధమైన అనుమానము లేదు. అంటే ఇదొక బలమైనటువంటి ఏమన్నా పురాతత్వ శాస్త్రవేత్తలకు దొరికిన బలమైన ఆధారం కాదంటారు చెప్పండి. ఇది ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కాదది. అంటే బైబిల్లో ఏది చెప్పినా దానికంటూ బేస్ ఉంటుంది, హిస్టరీ పరమైనటువంటి ఆధారం ఉంటుంది, భౌగోళిక పరమైనటువంటి ఆధారం ఉంటుంది. అలానే పురాతత్వ శాస్త్ర సంబంధమైన ఆధారాలు కూడా బైబిల్లో రాయబడిన సంఘటనలకు ఉంటాయి అని చెప్పడానికి ఇదొక మంచి బలమైనటువంటి సాక్ష్యం అండి. ఇదే కాదు, ఇంకా ఇలా మనం మాట్లాడుతూ వెళ్ళిపోతుంటే దీని తర్వాత ఇంకొక విషయం మీకు చూపించడానికి ఈ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం దావీదు గారి కోట, దావీదు ప్యాలెస్ అండి, దావీదు మహారాజు గారు ఆయన నిర్మించుకున్నటువంటి కోట ఆ నివాసం ఏదైతే ఉందో అది కూడా ఈ పురాతత్వ శాస్త్రవేత్తలకు వాళ్ళు తవ్వకాలు జరుపుతున్నప్పుడు అందులో దొరికినటువంటి వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఏమండి అవి వాళ్ళు చూసినప్పుడు ఆ వస్తువులు వాళ్ళు టెస్ట్ చేస్తే ఫోరెన్సిక్ ల్యాబ్కి తీసుకెళ్ళి టెస్ట్ చేసినప్పుడు ఇది పలానా సంవత్సరాలకు సంబంధించింది ఉంటుంది ఒక అంచనా. నెక్స్ట్ ఏంటంటే ఇది మామూలుగా అందరూ ఉపయోగించేది కాదు ఈ వస్తువులు, ఇవి ఖచ్చితంగా ఒక రాజు అంతఃపురంలో ఆ రాజులు మాత్రమే ఉపయోగించేటువంటి వస్తువు. అంటే వాళ్ళు కాలం కావచ్చు,
రెండు, వాళ్ళక్కడ మాట్లాడిన మాట రాజుది అని అన్నప్పుడు ఆ రాజు ఆ కాలంలో ఏ రాజు ఉన్నాడు, ఈ ప్రాంతంలో ఏ రాజు ఏలాడు అన్నప్పుడు అవన్నీ కూడా బయటికి తీస్తే ఖచ్చితంగా ఆ దొరికిన వస్తువును బట్టి, ఆ కాలాన్ని బట్టి, అది వాడినటువంటి వ్యక్తిని బట్టి చూస్తే ఇది ఖచ్చితంగా దావీదే గారి నివాసమే అనేటువంటి ఒక నిర్ధారణకు వాళ్ళు రాగలిగారు. అది యెరూషలేములో జరిగినటువంటి పరిశోధన. ఆ కోట కావచ్చు, అక్కడ ఎందుకు బూడిద ఉంది, ఎందుకు ఇదంతా కూడా ఇలా మారిపోయింది అని వాళ్ళు ఆలోచించినప్పుడు, అవును నిజమే, దావీదు తర్వాత సొలొమోను తర్వాత రాజ్యం రెండుగా అయిపోయి రెహబాము తర్వాత విడిపోవటాలు, ఆ తర్వాత ఇశ్రాయేలు చెరలోనికి వెళ్ళిపోవటం, తర్వాత వీళ్ళు కూడా చెరలోనికి వెళ్ళిపోతున్న సందర్భంలో నెబుకద్నెజరు వచ్చేసి యెరూషలేము ప్రాకారాలను పడగొట్టాడు, దేవాలయాన్ని పడగొట్టేశాడు, అంతఃపురాన్ని పడగొట్టేశాడు, మొత్తాన్ని కాల్చేశాడు కదా. కాల్చినప్పుడు అక్కడ ఏం మిగిలిపోయింది? అక్కడ బూడిద. కనుక ఏంది బూడిద ఏంటి అని వాళ్ళు ఎందుకు ఇక్కడ బూడిద కనబడుతుంది, బూడిదకు ఈ అంతఃపురానికి ఏంటి లింక్ అన్నప్పుడు కరెక్ట్గా అక్కడ నెబుకద్నెజరు కాల్చేశాడు, నెబుకద్నెజరు తగలబెట్టేశాడు కాబట్టి అక్కడ బూడిద మిగిలిపోయింది అక్కడ. కనుక ఈరోజు వాళ్ళకు దొరికినటువంటి అవి ఏవైతే ఉన్నాయో సాక్ష్యాలుగా, ఆ దొరికిన సాక్ష్యాలు సరిగ్గా బైబిల్లో రాయబడినటువంటి ఆ చరిత్రకు సరిపోవడాన్ని బట్టి మనం చూస్తుంటే బైబిల్లో వ్రాయబడినటువంటి ఆ సంగతులకు ఇవి పురాతత్వ శాస్త్ర సంబంధమైనటువంటి ఆధారాలుగా మనకు కనబడుతున్నాయి. కనుక బైబిల్లో దావీదు నివసించిన కోట, దావీదు గారు నిజం అనుకున్నప్పుడు దావీదు చేసిన పరిపాలన కావచ్చు, దావీదు గారు రాసిన కీర్తనలు కావచ్చు, దావీదు గారు చేసిన ప్రార్థన కావచ్చు, దావీదు గారి పట్ల దేవుడు చేసింది కానీ, దేవుడు కోసం దావీదు చేసింది కానీ, ఇదంతా కూడా ఇక వాస్తవమే తప్ప ఇది కల్పితమయ్యేటువంటి అవకాశం లేదు. కనుక దావీదు కోట బయటపడింది. అది ఇప్పుడు మనం చూసింది విత్ మనం ఆర్కియాలజికల్ ఎవిడెన్స్తో మనం చూసాము. అలానే నోవాహు ఆ జలప్రలయం నోవాగా నిర్మించుకున్న ఓడ, ఇదొక బలమైనటువంటి సాక్ష్యంగా మనం చూసాము. అలానే ఇంకొక ఆశ్చర్యపరిచేటువంటి ఇంకొక సంఘటన ఏంటంటే, ఈ మధ్యకాలంలో రీసెంట్గా శాస్త్రవేత్తల ఈ పరిశోధనలు తేలినటువంటి నిజం ఏంటంటే, ఇశ్రాయేలీలు కనాన్ను జయించుకునే క్రమంలో వాళ్ళు యోర్దాను దాటుతారు. యోర్దాను దాటిన తర్వాత యెరికో పట్టణం వాళ్ళకి అడ్డుగా ఉంది. ఈ యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించాలి. ఈ యెరికో పట్టణాన్ని వాళ్ళు జయించడానికి యెహోషువ గారి నాయకత్వం కదా. మోషే గారు ఎక్కడ ఆగిపోయారు కదా, మోయాబులోనే చనిపోతారు. ఆయన మోయాబు మైదానంలోనే ఆయన నెబో పర్వతం మీద చనిపోతాడు. నెక్స్ట్ యెహోషువ నాయకుడు అవుతాడు. యోర్దాను దాటించేశాడు, వెరీ గుడ్. యోర్దాను దాటించేసిన తర్వాత ఈ యెరికోను వాళ్ళు జయించాలి. యెరికోను జయించడానికి యెరికో పట్టణానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, యెరికో పట్టణం చుట్టూ కూడా కోట కట్టించుకుంది, గోడలు కట్టించుకుంది. ఈ చైనా ఎలా అయితే దేశం చుట్టూ గోడ కట్టుకుందో, ఆ రోజు ప్రతి పట్టణం కూడా సుమారుగా అందరూ కూడా వారి పట్టణాల చుట్టూ కూడా ప్రాకారాలు నిర్మించుకునేవాళ్ళు. అంటే శత్రువులు ఎప్పుడైనా కానీ వచ్చేసి మన పట్టణం మీద పడి వాళ్ళు దాడి చేయకుండా ఉండాలి అని అంటే ఒక సేఫ్టీ కోసం మన ఇల్లు కట్టుకున్న తర్వాత మన ఇంటికి చుట్టూ ప్రహారీ మనం ఎలా కట్టుకుంటామో, ఆ రోజుల్లో చిన్ని దేశాలు, చిన్ని రాష్ట్రాలు, చిన్ని రాజ్యాలు వారి చుట్టూ కూడా ఈ కోటలు కట్టుకోవటం అనేది ఆనవాయితీ. ఇప్పుడు యెరికో పట్టణం చుట్టూ కూడా కోట కట్టబడింది. ఇప్పుడు వాళ్ళు దీన్ని దాటితే తప్ప వాళ్ళు అందులోకి ప్రవేశించలేరు. ఇప్పుడు యెరికోని జయించాలి. అప్పుడు యెహోషువకు దేవుడు చెప్పింది ఏంటంటే, మీరు 6 దినాల పాటు కూడా మీరు కవాతు చేయాలి, మిలిటరీ లాగా మీరు 6 దినాలు కూడా మీరు ట్రంపెట్స్ అంటే ఏంటి ఆ బూరలు ఊదుతూ మీరు ప్రదక్షిణలు చేయాలి అని చెప్పేసి చెప్తాడు. 6 రోజులు అయిపోయింది, 7వ రోజు వచ్చేసింది. 7వ రోజు ఉదయాన్న వాళ్ళు చేసేటువంటి జయధ్వనులు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఆ స్వరానికి వాళ్ళు ఆ బూరధ్వనికి కావచ్చు, ఆ యెరికో గోడలు కూలిపోయాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, యెరికో గోడలు కూలాయి. ఆ కూలినటువంటి ఆ యెరికో ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుపుతున్నారు. అలా ఎందుకు వాళ్ళు జరపాల్సి వచ్చిందని అంటే, బైబిల్లో ఒక అర్థం కాని విషయం అన్నమాట. వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటి? అర్థం కాని విషయం అని అంటే, సహజంగా యెరికో గోడలు పడిపోయినప్పుడు లోపలికి పడిపోవాలి. గోడ పడిపోయినప్పుడు లోపలికి పడిపోతుంది పడగొట్టితే, కానీ ఇది బయటికి పడిపోయింది. ఇలా బయటికి పడిపోవటం కావచ్చు, ఆ బయట పడిపోయినటువంటి ఆ గోడ పై నుంచి వాళ్ళు ఎక్కి లోపలికి దూకి వాళ్ళు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హతం చేసి ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నట్టుగా ఉంది. ఇది నిజమా అనేది వాళ్ళను తొలిచినటువంటి ఒక అతిపెద్ద ప్రశ్న అండి వాళ్ళను. ఇక్కడ మనం చూస్తే ఎక్కడ యెహోషువ గ్రంథం చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనంలో, యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను,
ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి ఎలా ఎక్కగలిగారు అంటే ఆ పడిపోయినటువంటి ఆ గోడకు సంబంధిత తాలూకా ఏవైతే ఉన్నాయో శిథిలాలు అవి బయటకు పడిపోయాయి. పడిపోయిన వాటి పైనుంచి వాళ్ళు ఎక్కారు అనేది, ఎక్కి లోపల దిగారు. ఇది ఎలా సాధ్యం అని ఏమంటే వీళ్ళు పరిశోధన చేశారు. ఈ బైబిల్ చదివి ఆ తర్వాత ఇది నిజమా కాదా, బైబిల్ చదివి ఇది నిజమా కాదా, బైబిల్ చదివి ఇది నిజమా కాదా అని వాళ్ళు పరిశోధన చేసిన తర్వాత ఆ భూగర్భ తవ్వకాలను శిథిలాలలోకి వెళ్ళి చూసినప్పుడు గోడ నిజంగా బయటికే పడిపోయి ఉండటం గమనించారు. గోడ బయటికే పడిపోయి ఉండటం గమనించారు. దీంతో వాళ్ళకు మతిపోయినంత పని అయిపోయింది. అంటే ఒక చిన్న విషయంగానే కనిపించవచ్చు, కానీ ఒక చిన్న విషయంలో కూడా వాళ్ళ పరిశోధన చూడండి. గోడ పడిపోయిందంటే పడిపోయింది అనుకుంటా మనం, అంతే. ఎటు పడాలి గోడ, అటు కదా పడాల్సింది, ఇటెందుకు పడిపోతుంది, ఇటు పడిందని బైబిల్లో ఉంది, ఇప్పుడు కానీ మనం తవ్వామనుకో అటు పడింది అనుకో బైబిల్ తప్పు. చిన్న విషయమే అది. కానీ చిన్ని దాని దగ్గర అప్పుడప్పుడు చూడండి కోర్టులో కూడా లాయర్లు చిన్ని విషయం దగ్గర పాయింట్అవుట్ చేస్తారు, కేసు మొత్తం తారుమారు చేసేస్తుంటారు. చిన్న పాయింట్ అనమాట. వాళ్ళు నిజంగా బైబిల్ చదివిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు భూగర్భ శాస్త్రవేత్తలుగా వాళ్ళు మొత్తం తవ్వకాలు జరిపిన తర్వాత చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. నిజంగా బైబిల్లో 6వ అధ్యాయం 20వ వచనంలో చెప్పిన మాట ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలానే జరిగింది. చూసారా, అవన్నీ కూడా ఆ ఎరుకో గోడలకు సంబంధించినటువంటి శిథిలాలు. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇది కరెక్ట్గా నిజంగా ఏ కాలంలో జరిగిందనే దాని మీద కూడా పరిశోధనలు జరిగాయి. ఏ కాలంలో జరిగిందనే దాని మీద పరిశోధనలు చేసినప్పుడు అందులో జాన్ గార్స్టాంగ్ అనేటువంటి ఆర్కియాలజిస్ట్, జాన్ గార్స్టాంగ్ అనేటువంటి ఈ సైంటిస్ట్, బ్రిటిష్ సైంటిస్ట్, చూడండి అక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు. జాన్ గార్స్టాంగ్ అనేటువంటి ఈ బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్. అంటే ఇతను ప్రీచర్ కాదు, ఆర్కియాలజిస్ట్ అంటే పురాతత్వ శాస్త్ర సంబంధమైన శాస్త్రవేత్త. ఈ జాన్ గార్స్టాంగ్ అనేటువంటి ఇతను 1876 నుంచి 1956 ఈ మధ్యకాలంలో జీవించిన వ్యక్తి. ఇతను ఆ గోడలను పరిశీలించిన తర్వాత అతను చెప్పిన మాట ఏంటంటే 1400 సుమారు 1400 సంవత్సరాలు ఆ కాలంలో ఈ ఎరికో గోడలు కూలిపోయాయి అన్నాడు. సరిగ్గా నిజంగా యెహోషువ గారు బైబిల్ ప్రకారంగా మనం చూసినప్పుడు కూడా కరెక్ట్గా అదే సరిపోతుంది. ఎందుకంటే మోషే గారి కాలం అంటే క్రీస్తుకు పూర్వం 1500, ప్రయాణ కాలం 40 సంవత్సరాలు. యెహోషువ గారి నాయకత్వం తీసుకొని వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికి సుమారుగా అటు ఇటు. అంటే సరిగ్గా బైబిల్లో చెప్పబడినటువంటి ఆ కాలం ఏదైతే ఉందో ఆ కాలానికి సరిపోయే కాలమే ఇది పడిపోయిన కాలం. కనుక ఎరికో గోడలు కూలిన కాలము, యెహోషువ గారు ఇశ్రాయేలుల చేత ఎరికోను జయించిన కాలము, రెండు కూడా కాలాలు ఏమవుతున్నాయి, సరిపోతున్నాయి. కనుక సరిపోవడాన్ని బట్టి చూస్తుంటే ఇది బైబిల్లో ఉన్నది కట్టుకథ కాదు, ఇది బైబిల్లో ఉన్నది యథార్థంగా జరిగింది. కేవలం ఇతనే కాదు, ఇంకొక శాస్త్రవేత్త కూడా ఆయనతో పాటు క్యాథ్లిన్ కెన్యన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త. క్యాథ్లిన్ కెన్యన్ అనేటువంటి ఒక సైంటిస్టు. ఇతను కూడా 1906 నుంచి 1978 మధ్యలో జీవించినటువంటి వ్యక్తి. 1978 వరకు జీవించిన వ్యక్తి క్యాథ్లిన్ కెన్యన్ అనే సైంటిస్ట్. ఇతను కూడా ఏమన్నాడు అనంటే ఇది 1550, అవును 1400, 1500 మొత్తానికి ఇశ్రాయేలీల సైన్యము ద్వారా ఈ ఎరికో గోడలు అనేవి కూలిపోయాయి అనేటువంటి ఒక కన్క్లూజన్కు, ఒక నిర్ధారణకు రాగలిగారు. ఇవన్నీ కూడా ఎందుకు మీ ముందు పెట్టవలసి వచ్చిందనంటే బైబిల్లో చెప్పబడిన ఏ సంఘటన కూడా అది కల్పితము కాదు, ఏ సంఘటన కూడా ఆధారాలు లేనిది కాదు. ప్రతి ఇన్సిడెంట్ కూడా బేస్ ఉంది, సాక్ష్యం ఉంది, రుజువులు ఉన్నాయి, అన్ని విధాల రుజువులు ఉన్నాయి. భౌగోళికపరమైన రుజువులు ఉన్నాయి, పురాతత్వ శాస్త్ర సంబంధమైన రుజువులు ఇంకా ఇప్పటికీ ఉన్నాయి, అలానే చరిత్ర సంబంధమైన రుజువులు కూడా ఉన్నాయి అని చెప్పటం మన ప్రయత్నం, మన బాధ్యత ఇది. ఇంకెలా మాట్లాడుతూ వెళుతుంటే చాలామంది శాస్త్రవేత్తలు ఏమేమి మాట్లాడారో ఒక్కొక్కసారి వాళ్ళ స్టేట్మెంట్స్ మీ ముందు చూపించేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఒక్కొక్క శాస్త్రవేత్తను మీ ముందు పెడుతుంటా చూడండి. అందులో మొట్టమొదట సైంటిస్ట్ నార్మన్ గైస్లర్ అనేటువంటి ఒక వ్యక్తిని చూడండి మీరు. నార్మన్ గైస్లర్ అనేటువంటి ఈ సైంటిస్ట్ లేదా ఇతను వచ్చేసి ఒక పండితుడు, ఒక స్కాలర్. నార్మన్ గైస్లర్ 1932 నుంచి 2019 వరకు అమెరికన్ క్రిస్టియన్ ఫిలాసఫర్ అండ్ థియాలజియన్.
ఓకే, ఇతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, అనేకులు బైబిలు ఖచ్చితత్వాన్ని సంశయిస్తుండగా, అంటే చాలామంది బైబిల్ యొక్క ఖచ్చితత్వాన్ని అనుమానిస్తున్నటువంటి ఈ సమయంలో కొనసాగుతున్నప్పుడు, పరిశోధనలు ఏకరీతిగా దేవుని వాక్యమునకు వారికంటే బాగుగా తెలుసునని రుజువుపరుస్తున్నాయి. అంటే ఈ పురాతత్వ శాస్త్రవేత్తలు వాక్యాన్ని అనుమానిస్తూ వీళ్ళు పరిశోధనలు చేస్తూ ఉంటే, ఆఖరికి వాళ్ళు పరిశోధన చేసి ఏ విషయాన్ని అయితే తెలుసుకుంటారో ఆ విషయాన్ని ముందుగానే ఏది చెప్పేసిందనమాట, వాక్యం చెప్పింది అనేటువంటి మాట ఇతను చెప్పడాన్ని బట్టి చూస్తుంటే, మీరు ఎంత పరుగులు పెట్టండి మీకంటే ముందు అక్కడ బైబిల్ ఉంటుందని చెప్పడం అన్నమాట. మీరు ఎంత వేగంగా మీరు తవ్వుకుంటూ వెళ్ళిపోండి, ఎంత వేగంగా మీరు పరిశోధనలు చేయండి, మీరు ఆఖరికి మీరు పరిశోధన చేసి ఏ విషయం అయితే చెప్తారో ఆ విషయం ఆల్రెడీ బైబిల్ చెప్పిందై ఉంటుంది అని ఈ వ్యక్తి చెప్పడాన్ని బట్టి చూస్తుంటే, పరిశోధనలు జరగనివ్వండి. ఇంకో విషయం చెప్పమంటారా, ప్రపంచంలో ప్రామాణికంగా ఉన్న ఏ గ్రంథం మీద జరగనన్ని పరిశోధనలు ఒక్క బైబిల్ మీదనే జరిగాయండి. నిజం, ప్రపంచంలో ప్రామాణికంగా ఈరోజు నమ్ముతున్నటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా, ఏ గ్రంథం ఇన్ని పరిశోధనలకు లోనైందో మీరు చెప్పమనండి. ఈరోజు మన దేశంలో కూడా ప్రామాణికంగా చాలా గ్రంథాలు ఉన్నాయి కదా, మీకు తెలుసు కదా, నేను చెప్పను వాటి గురించి, మీకు తెలుసు. ఏ గ్రంథం మీద ఇన్ని పరిశోధనలు చేశారు చెప్పండి, ఏ శాస్త్రవేత్తలు ఇంత పరిశోధన చేశారు చెప్పండి. హిస్టరీ పరంగా చేశారా, జియోగ్రఫికల్గా భౌగోళికంగా చేశారా, లేదంటే ఏమన్నా ఆర్కియాలజికల్గా చేశారా, సైంటిఫికల్గా చేశారా, ప్రవచనాత్మకంగా చేశారా, ఏ విధంగా చేశారు పరిశోధనలు? ఏ విధమైన పరిశోధనలు లేవు నాకు తెలిసి. బైబిల్ మీద ప్రపంచవ్యాప్తంగా జరిగినన్ని చేసినన్ని పరిశోధనలకు ఏదీ లేదు. ఏ పరిశోధనలు చేసినా, ఎంతమంది పరిశోధనలు చేసినా ఆఖరికి బైబిల్ ముందు తలదించుకోవడమే తప్ప బైబిల్కు ఓటం అనేది లేదు, ఉండదు. కారణం బైబిల్ దేవుని గ్రంథం కనుక, బైబిల్ వెనుకుంది దేవుడు కనుక. అంటే ఈ మాటలన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నాను అని అంటే, బైబిల్ని ఎప్పుడు కూడా మీరు అనుమానించకూడదు, బైబిల్ మీరు ఎప్పుడు సందేహించకూడదు, బైబిల్ వ్రాయబడిన ఏ మాట పైన మీకు సంశయం ఉండకూడదు అన్న ప్రయత్నం అండి ఈ పరిశోధన వెనకాల, ఈ పాఠం వెనకాల. ఏమంటే ఇతని మాట మీరు విన్నారు. ఇంకొక వ్యక్తిని చూపిస్తాను. ఏమంటే గ్లీసన్ ఆర్చర్ అనేటువంటి ఈ వ్యక్తి గ్లీసన్ ఆర్చర్ 1916 నుంచి 2004, 1916 నుంచి 2004. ఇతను ఎవరు? ఇతను వచ్చేసి ఏ బిబ్లికల్ చూడండి, ఏ బిబ్లికల్ స్కాలర్. ఇతను కూడా బైబిల్లో విద్వాంసుడు, అలానే థియాలజీ వేదాంతవేత్త ఇతను. అలానే ఒక గొప్ప రచయితగా, వేదాంతవేత్తగా, ఒక బైబిల్ పండితుడుగా ఉన్నటువంటి ఈ గ్లీసన్ ఆర్చర్ అనేటువంటి ఇతను మాట్లాడుతున్న మాట, మంచి మాట చెప్పాడండి. ఇతను ఏమన్నాడు అనంటే, పంచగ్రంథపు మూలములు, అంటే ఈ ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు కదా, ఈ పంచగ్రంథపు మూలమును బట్టి కొలిస్తే రచయిత, అంటే ఈ పంచగ్రంథాలు రాసిన రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చెప్పట్లేదు, కానీ ఆయన ఇండైరెక్ట్గా మోషే గారు అక్కడ కనబడతాడు. అక్కడ మనకి బాగా చూడండి, అంటే ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ఆయన అభిప్రాయాన్ని చెప్తున్నప్పుడు ఖచ్చితంగా అది మనకు ఎవరికి యాప్ట్ అవుతుందంటే కరెక్ట్గా మోషే గారికి యాప్ట్ అవుతుంది. అది మీరు చూడండి, పంచగ్రంథపు మూలమును బట్టి కొలిస్తే రచయిత, ఈ పంచగ్రంథాల రచయిత అసలు ఈజిప్ట్ నివాసి అయి ఉండవచ్చునన్న ముగింపునకు మనము రావలసి ఉంటుంది. నిజమే, మోషే గారు పాలస్తీనా వ్యక్తి కాదు. ఆయన మీకు తెలుసా, మోషే గారు పాలస్తీనాలో పుట్టినవాడు కాదు, పాలస్తీనాలో పెరిగినవాడు కాదు. మరి మోషే గారు ఎక్కడ పుట్టాడు? మోషే పుట్టింది ఎక్కడండి? ఐగుప్తులో కదా. పెరిగింది ఎక్కడండి? ఐగుప్తులో కదా. అక్కడ ఐగుప్తు సింహాసనాన్ని కదా కాళ్ళదనుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ అక్కడికి వస్తాడు, మళ్ళీ ఫరో దగ్గరికి వెళ్తాడు, మళ్ళీ ఆయన విడిపిస్తాడు ప్రజలందరినీ కూడా. కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఎందుకు ఆయన ఆ మాట అన్నాడు అని అంటే, ఈ పంచగ్రంథాలలో కూడా వ్రాయబడిన రచనా శైలిని చూసినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యక్తి ఆ ప్రాంతాల గురించి బాగా తెలిసిన వాడై ఉండాలి, వాళ్ళతో రిలేషన్ ఉన్నవాడై ఉండాలి. అదే చెప్తున్నాడు. ముగింపునకు మనం రావాల్సి ఉంటుంది. అతడు నిర్గమునకు, అరణ్య తిరుగులాటకు సమకాలిక ప్రత్యక్ష సాక్షి. నిజమే, మీకు అర్థమైందా? ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి. ఈ రచయిత ఎవరైతే ఉన్నాడో ఆయన ఖచ్చితంగా ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి. అంతేకాదండో, ఈయనకి ఏమనిపించిందనంటే, ఆ రచన అంతా చూసిన తర్వాత ఈ రాసిన వ్యక్తి ఉన్నత స్థాయి విద్య కలిగిన వాడుగా, అవగాహన కలిగిన వాడుగా, సాహిత్య నైపుణ్యము గలవాడై ఉండవలసి ఉన్నది అన్నాడు. పేరు మాత్రం చెప్పలేదు. ఆ పేరు ఎవరో కాదు, ఆయన ఎవరు? మోషే. ఇప్పుడు మోషేకి ఇవన్నీ సరిపోతాయా? ఏమండి, నిజంగా ఆయన ప్రత్యక్ష సాక్షి అండి.
ప్రత్యక్ష సాక్షి. నిర్గమకాండము, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలకు ప్రత్యక్ష సాక్షి ఆయన ముందే జరిగింది. రెండో విషయం, ఆయన బాగా ఉన్నత స్థాయి విద్యావంతుడా? అబ్బో, ఆయన చాలా ఉన్నత స్థాయి విద్యావంతుడు. అవగాహన ఉన్నవాడా? చాలా అవగాహన ఉన్నవాడు. ఏమంటే సాహిత్య నైపుణ్యం కలిగిన వాడంట, చాలా నైపుణ్యం కలిగిన వాడు. అందుకే ఇతని కోసం మళ్ళా స్టెఫెన్ గారు ప్రసంగం చేస్తారు. 7వ అధ్యాయంలో, ఎక్కడ? అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో స్టెఫెన్ గారు ఇతని కోసం మాట్లాడుతున్న సమయంలో ఏమంటాడో ఒక్కసారి ఆ మాట చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చదువుకున్నది అంతా ఆ ఒక్క మాటలో అక్కడ మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించిన వాడు. అబ్బా, ఎంత కరెక్ట్గా సరిపోయింది చూసారు. సూట్ అయింది ఆయనకి తప్ప ఇంకెవరికి సూట్ అవుదండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించిన వాడు, మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను అతను. చూసారా, అన్నిట్లో ప్రవీణుడు అంటే అర్థం ఏంటంటే స్కాలర్. ప్రవీణుడు అంటే ఏమండి, నైపుణ్యం కలిగిన వాడు. కనుక ఈ ఆదికాండము, నిర్గమ, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండం ఈ గ్రంథాలు రాసిన వ్యక్తి ఆయన ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలి, బాగా చదువుకున్నవాడై ఉండాలి, అన్ని అవగాహన ఉన్నవాడై ఉండాలి. అందులో ఇంకోటి ఏంటంటే అదంతా కూడా నిజంగా జరిగిందంటానికి అక్కడ అందులో ఎక్కువగా ఈజిప్షియన్స్ గురించి ఎక్కువ ఇస్తే అందులో మాట్లాడుతుంటాడు. ఈజిప్ట్ గురించి ఎక్కువ రాస్తాడు కదండి. మనకు ఆదికాండంలో రాసింది మోషే గారి కనుక ఆదికాండంలో కూడా ఫరోలు కనబడతారు. మనకు ఆదికాండంలో కూడా ఫరో కనబడతాడా? కనబడతాడు. అదే కదండి, కరువు వచ్చినప్పుడు వాళ్ళంతా అక్కడికి వెళ్తారు కదా, యూసుఫ్ నమ్మేస్తారు కదా. ఫరో, పోతిఫరు, అసేనతు, రామసేసు ఈ పట్టణాలు చూసారా? రామపితహు అని ఏమంటే ఆ పట్టణ అవన్నీ కూడా మనం చదువుకుంటున్నప్పుడు నిర్గమకాండంలో ఆ ప్రాంతాలన్నీ కూడా ఏంటనమాట, అవన్నీ ఈజిప్టుకు సంబంధించిన ప్రాంతాలు, ఈజిప్షియన్స్ ఉపయోగించే పదాలు. ఫరో అంటే ఎవరినంటారు? ఈజిప్టు రాజులు ఫరోస్ అంటారు. పోతిఫర్ అంటే ఆయన ఎవరు? ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి, ఈజిప్ట్లో ఉన్న వ్యక్తే. కనుక ఈ పదాలన్నీ కూడా ఉపయోగించడాన్ని బట్టి చూస్తుంటే ఇతను ఖచ్చితంగా పాలస్తీనాకి చెందిన వ్యక్తి కాడు. ఇతను ఖచ్చితంగా ఈజిప్టులో పుట్టి పెరిగిన వాడైతేనే ఇవన్నీ ఇంత ఖచ్చితంగా మాట్లాడతాడు, ఇంత ఖచ్చితంగా రాస్తాడు. ఏమండి, అంటే ఇతను ఎవరండి? ఇతను గ్లీసన్ ఆర్చర్. ఈ గ్లీసన్ ఆర్చర్ చెప్పింది కరెక్ట్గా యాక్యురసీగా అతనికి మోషే గారికి సూట్ అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఇక ఆ తర్వాత ఇంకొక వ్యక్తి డొనాల్డ్ ఎఫ్ వైజ్మెన్ అనేటువంటి మరొక వ్యక్తిని చూడండి అక్కడ. డొనాల్డ్ ఎఫ్ వైజ్మెన్ అనేటువంటి ఇతను 1918 నుంచి 2010 వరకు ఇతను కూడా బ్రిటిష్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి గొప్ప ప్రొఫెసరు. అంతేకాదండి, ఇతను ఒక ఆర్కియాలజిస్ట్. ఇతను ఆ పురాతత్వ శాస్త్ర సంబంధమైన ఒక సైంటిస్ట్గాను ఒక రైటర్గాను ఉన్నాడు. ఇతను చెప్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, ఇప్పటి వరకు ఏవైతే బైబిల్ మీద పరిశోధనలు జరిగాయో చెప్తున్నాడు. ఇప్పటి వరకు జరిగినటువంటి పరిశోధనలు ఏవైతే ఉన్నాయో ఇవి పితరులకు చెందినటువంటి ఉదంతాల చారిత్రక స్వభావాన్ని నిర్ధారించడం వైపుకే పండితులైన వారందరినీ నడిపిస్తున్నాయి. అంటే ఇప్పటివరకు తవ్వి ఆ తవ్వకాలలో దొరికిన విషయాలన్నిటిని కూడా, వస్తువులన్నీ, పాత్రలన్నీ, కుండలన్నీ, గిన్నెలన్నీ అన్నీ కూడా చూసిన తర్వాత ఏమనిపించిందనంటే ఇవన్నీ కూడా పండితులైన వారందరిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయనంటే బైబిల్లో చెప్పబడినటువంటి పితరుల దగ్గరికి తీసుకెళ్తున్నాయి. కనుక ఇంకెంత తవ్వకాలు జరిపితే అన్ని రుజువులు వస్తాయి ఇంకా అనేది ఆయన ఉద్దేశం అన్నమాట. అంటే ఇంకా దగ్గరగా పితరుల దగ్గరికి తీసుకుని వెళ్ళిపోతున్నాయి ఇవన్నీ కూడా అని ఒక గొప్ప ఆర్కియాలజిస్ట్ మాట్లాడిన మాట కదా అది. అంటే నీ చేతిలో ఉన్న బైబిల్కి ఉన్న పవర్ ఏంటో నీకు అర్థం కావాలి, ఎంత శక్తివంతమైనదో నీకు తెలియాలి, దీనికి ఉన్న రుజువులేంటో నీకు తెలియాలి. ఇన్ని సాక్ష్యాధారాలు కలిగిన పుస్తకం ఏది ఉంది చెప్పండి? ఎవరు మీరు చదువుతున్నారు, గతంలో మీరు ఏదో ఒక నమ్మకంలో నుంచి మీరు వచ్చారు, మీరు గతంలో ఉన్నటువంటి నమ్మకంలో ఉన్నటువంటి ఆ సమయంలో మీరు ఏదైనా పుస్తకాన్ని మీరు చదువుకుని ఉంటే ఆ పుస్తకాన్ని ఇంతగా మీరు ఆలోచించారా? ఇంత పరిశోధన చేశారా? ఇంత డీప్గా ఇది సైంటిఫికల్గా ఉందా, ఇది హిస్టారికల్గా ఉందా, ఇది ఆర్కియాలజికల్గా ఉందా అని ఆలోచించారా చెప్పండి? లేదండి. పైపైన చూస్తేనే మీకు ఎందుకో నమ్మకం కలగలేదు. ఇక లోతులోకి వెళ్ళారనుకోండి, అది దగ్గరగా రారు, ఇంకా మీరు దగ్గరికే వెళ్ళరు. కానీ పైపైన చూసినందుకే మీకు ఎందుకో ఏదో అనిపించింది, మనసుకు బాధ అనిపించింది మీకు, అందుకే మీరు వచ్చేసారు. ఇక దాని గురించి ఇంకా డీప్గా మీరు వెళ్ళారనుకోండి, ఇంకా అసలు ముట్టుకోవాలనిపించిద్దా? ఏమండి, ఇంకొక వ్యక్తి చూస్తారా? ఏమండి, విలియం ఎఫ్ ఆల్బ్రైట్. ఇతన్ని చూద్దాం, చివరి వ్యక్తి. ఏమండి, విలియం ఎఫ్ ఆల్బ్రైట్. ఇతను మాట్లాడుతున్న మాట, ఇతను 1891 నుంచి 1971 వరకు జీవించిన వ్యక్తి అండి. ఇతను కూడా అమెరికా, యుఎస్
చెందినటువంటి ఏమన్నా ఆర్కియాలజిస్ట్గానే మనకు కనబడుతున్నాడు. బైబిల్కి సంబంధించిన పురాతత్వ శాస్త్రవేత్త ఇతను. ఓకే, ఇతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నూతన పరిశోధనలు చెప్తున్నాడు. నూతనమైన పరిశోధనలు చారిత్రక ఖచ్చితాన్ని లేక వివరము వెంబడి వివరముతో సాహిత్యపు ప్రాచీనతను ధృవీకరించడంలో కొనసాగుతున్నాయి అన్నాడు. అంటే ఇప్పుడు కొత్తగా నూతనంగా చేసే ప్రతి పరిశోధన బైబిల్లో రాయబడిన ప్రాచీన సంగతులు నిజం, ఇవి వాస్తవం అని చెప్పటానికి ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అని ఒక ఆర్కియాలజిస్ట్ మాట్లాడాడు. ఇక ఆర్కియాలజిస్ట్ కంటే నీకేం తెలిసి చెప్పు బైబిల్ గురించి? నువ్వు ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ ఉన్నాయా నువ్వు మాట్లాడుతున్నావు. ఇగో వాళ్ళే చెప్తున్నారు, ఆర్కియాలజిస్టులే చెప్తున్నారు, బైబిల్ కోసం మాట్లాడగరా, నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని. ఎక్కువ మాట్లాడామనుకో నీ పరువు పోద్ది, ఎక్కువ మాట్లాడామనుకో తలెత్తుకోలేవు. ఎందుకంటే బైబిల్కు అన్ని ఆధారాలు, అన్ని సాక్ష్యాలు బైబిల్కు ఉన్నాయి. ఇలా మాట్లాడితే బైబిల్లో మీరు ఏ విషయాన్ని మీరు తీయండి, ప్రతి విషయానికి కూడా, ప్రతి సంఘటనకి, ప్రతి సందర్భానికి కావలసినన్ని రుజువులు బైబిల్లో ఉన్నాయండి. బాబెలు గోపురం పడిపోయింది మనకు తెలుసు కదా, దేవుడు పడగొట్టాడు. దానికి సంబంధించి కూడా ఆధారాలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచంలో అంతా ఒకే భాష ఉండేది అని మన బైబిల్ చెప్పింది. అది నిజమేనని చెప్పి శాస్త్రవేత్తలు ఒప్పుకుంటున్నారు. అంటే ఇదంతా కూడా వింటుంటే మనకి ఏమనిపించాలి చెప్పండి? అసలు బైబిల్ ఎంత మంచి పుస్తకం కదా, ఎంత అద్భుతమైన గ్రంథం కదా. ఇలాంటి పుస్తకాన్ని మనం కలిగి ఉన్నందుకు ధన్యులం కదా. ఎంత అదృష్టవంతులం అండి. నిజంగా చీకట్లో ఉండి, అజ్ఞానంలో చీకట్లో లోకంలో ఉన్నటువంటి మనలను దేవుడు నిజంగా అందులో నుంచి మనల్ని వేరు చేసి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి జ్ఞానాన్ని, వాక్యాన్ని మన చేతిలో పెట్టి వాక్యాన్ని మనకు వినిపిస్తూ నేర్పిస్తున్నందుకు ధన్యులం అయిపోయాం. ఈ జీవితంలో ఇంతకు మించి ఇంకేం కావాలి, ఇంకేం కోరుకుంటున్నారు చెప్పండి? ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేది ఆశించినా, ఏది కోరుకున్నా అవన్నీ కూడా తాత్కాలికం. మనకు తెలియదేం కాదండి, అన్నీ కూడా తాత్కాలికమే తప్ప ఏది కూడా శాశ్వతం కాదు. ఒకే ఒక్కటి శాశ్వతం, అదేంటంటే దేవుడున్న ఆ లోకం, పరలోకమే శాశ్వతం. కనుక పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచనతో వాక్యాన్ని చేతపట్టి ప్రతిరోజు మన జీవితాన్ని సరిచేసుకుంటూ దేవునికి చేరువవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ పాఠాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. కనుక ఈ నెలతో ఈ పురాతత్వ శాస్త్ర సంబంధమైనటువంటి ఈ విషయాన్ని పక్కన పెట్టి వచ్చే మాసంలో మరొక విషయంతో మరలా మీ ముందుకు వస్తాను. ప్రార్థన చేసుకుందాం, చాలా సమయం అయింది.